వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజాల్ లొకాలిటీలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. సాగర్ హైవేకి సెకండ్ బిట్, ఎగ్జాక్ట్లీ సెకండ్ ఆర్ థర్డ్ బిట్. ఒక చిన్న గేటెడ్ కాలనీ ఉంటుంది, ఒక 2.5 ఎకరాల గేటెడ్ కాలనీ ఇది. సో హైవేకి ఉన్న గేటెడ్ కాలనీ ఇది. బస్ స్టాప్కి అయితే చాలా అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ హౌస్. డైమెన్షన్ చూసుకుంటే 27x37.5, 112 గజాలు, ఈస్ట్ ఫేసింగ్. హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంది. ఒక మంచి గేటెడ్ కాలనీ అని చెప్పుకోవచ్చు. సో ఈ సీసీ రోడ్కైనా కానీ హైట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు, రోడ్ వైడ్గా పైకి. సో చూద్దాం, మనకి G+1గా చేయడం జరిగింది. సో హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే పార్కింగ్ ఏరియా చూసుకుంటే ఒక చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సెట్ అవుతుంది ఇది హౌస్. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్, అండ్ స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇది బోర్ అండి. బోర్ వచ్చేసి 450 ఫీట్ల వరకు వేశారు. మంచి వాటర్ వచ్చాయని చెప్పారు. ఇది వచ్చి వాటర్ స్టోరేజ్ది, 1200 లీటర్ల వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒక కార్ పట్టంగా 2-3 బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది. సో ఇది చూసుకుంటే 3 ఫీట్ కారిడార్ ఉంది మంచిగా. సో మనకి ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. మెయిన్ డోర్ వ్యూ ఇది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHKతో ఉంటుంది. సో కింద పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే 2x4 టైల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది హాల్, ఇది ఒక చిన్న డైనింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ. ఇది కిచెన్ అండ్ పూజా రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇలా ఉంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఒక మంచి గేటెడ్ కాలనీ అనుకోవచ్చు. 30 ఫీట్ల రోడ్డు, హైవేకి థర్డ్ బిట్ అంతే. హైవే వెళ్ళే వెహికల్స్ ఏ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది అంటారుగా, హైవే మీద ఉన్న మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది అన్నట్టు. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు సేమ్ ఉందండి. ఇక్కడ మనకి రూమ్లో వచ్చేసి ఇన్సైడ్లో చూసుకుంటే 2x4 టైల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది హాల్. అంటే గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ కొంచెం స్పేసెస్గా ఉంటాయి రూమ్ సైజెస్. సో ఇక్కడ ఒక వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ విండోస్ అన్నీ కూడా మనకి PVC విండోస్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ ఒక వాష్ బేస్ పెట్టుకోవచ్చు, అందుకే టైల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మన కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది మనకి, ఇక్కడ పూజా రూమ్ పెట్టుకోవచ్చు. ఇది కిచెన్. పైన ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది చూసుకుంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ బాత్రూమ్స్ అటాచ్ అయి ఉంటాయి. కామన్ వాష్రూమ్ అనేది కింద ఒకటి తప్ప. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇది మళ్ళొక్కసారి లొకేషన్ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 27x37.5, 112 గజాల బిట్టు, ఈస్ట్ ఫేసింగ్, తుర్కెంజాల్ బస్ స్టాప్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సాగర్ హైవేకి అయితే సెకండ్ బిట్, ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్. ఇది మనకి G+1గా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ విషయానికి వస్తే 1,16,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.